నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో 5 మండలాలతో పాటు సైదాపురం, మనుబోలు మండలాలను గూడూరు డివిజన్ లో చేర్చాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి ఏఓకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. క్రిస్ సిటీ భూములకు పరిహారం ఇవ్వాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన తమ్మినపట్నం, కొత్తపట్నం గ్రామాల రైతులు, నాయకులు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. సైదాపురం మండలం పెరుమాళపాడు గ్రామంలో నిర్వహించిన 1 month 1 village 4 విజిట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ సుభద్ర. ఘనంగా వార్షిక స్పోర్ట్స్ మీట్. గూడూరులోని టిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన హెచ్ఓడి షంషాద్ బేగం, కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి. మనుబోలు, సైదాపురం మండలాలను గూడూరు డివిజన్ లో కొనసాగించాలని, నియోజకవర్గాన్ని పూర్తిగా నెల్లూరు జిల్లాలో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఏఓకు వారు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. అలాగే మనుబోలు, సైదాపురం మండలాలను గూడూరు డివిజన్ లో చేర్చి డివిజన్ కేంద్రాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో 19 మండలాలు, 22 పోలీస్ స్టేషన్లతో అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు కలిగి నెంబర్ 1 డివిజన్ కేంద్రంగా గూడూరు ప్రాంతం ఉండేదని వారు వివరించారు. గత బ్రిటిష్ కాలం నుంచి అటు మద్రాసు రాష్ట్రంలో గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని నంబర్ 1 గూడూరు డివిజన్ కేంద్రంగా ఉండేటువంటిది. దాదాపు 19 మండలాలు, 22 పోలీస్ స్టేషన్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసులతో గూడూరు నియోజకవర్గం కళకళలాడుతూ ఉంటే, దాన్ని ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది నాయకులు గూడూరు ప్రాంతాన్ని విభజించి 8 మండలాలుగా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నిర్ణయం మంచిది కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలో కలిపి సంపూర్ణంగా నెల్లూరు జిల్లాలోనే ఉండేటట్లుగా గూడూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని చూస్తానని చెప్పి యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి యువనేత నారా లోకేష్ గారు, నేనేమి తక్కువ తిన్నానో జగన్మోహన్ రెడ్డి కంటే అన్నట్టుగా ఆయన 8 మండలాలు చేశారు, నేను 3 మండలాలు చేస్తున్నా అని చెప్పినటువంటి సందర్భం. ఇవాళ నేను అడుగుతున్నాను, గూడూరు నియోజకవర్గాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కేంద్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను. ఈ ప్రాంతంలో ఓట్లు వేయడం తప్ప అని నేను అడుగుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిపాలన దక్షులైనటువంటి ఎంతో మంది నేతలు ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేనే లేదు. ఇవాళ నేను అడుగుతున్నాను, గూడూరు డివిజన్ కేంద్రాన్ని మార్చేందుకు మీరు ఎందుకు తాతాలాడుతూ ఉన్నారని నేను అడుగుతున్నాను. పోయిన వారంలో 250 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సీలింగ్ భూములు అడ్డగోలుగా జీవోలు ఇచ్చి చిలకూరు మండలంలో ఉన్నటువంటి భూములన్నింటినీ దోచేస్తూ ఉన్నారు. 13,000 ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి కాబట్టి అవన్నీ కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. 12,000 ఎకరాలు సెదలకు ఇచ్చారు. ఏ సెదలో అయినా సరే ఏ ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ జరిగేటువంటి అవినీతి అంతా కూడా ఈ రెవెన్యూ డివిజన్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ రెవెన్యూ డివిజనే లేకపోతే ఇక్కడ అడిగేటువంటి పరిస్థితి ఉండదు. రెవెన్యూ డివిజన్ ముందర ఎవరు ధర్నా చేసేటువంటి కార్యక్రమం ఉండదు. వీళ్ళంతా నెల్లూరు పోయి చేసేటువంటి పరిస్థితి ఉండదు.
ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణారావు, సర్వేపల్లి ఇన్ఛార్జి పోల చంద్రశేఖర్, నాయకులు రావూరి బ్రహ్మయ్య, కుంటమడుగు సుబ్బరామరాజు, అనిల్ కుమార్, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. క్రిస్ సిటీ భూముల పరిహారాన్ని రైతులందరికీ అందించాలని తెలుగు యువత అధికార ప్రతినిధి సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తమ్మినపట్నం, కొత్తపట్నం గ్రామాల రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తమ్మినపట్నం, కొత్తపట్నం గ్రామాల రైతులు నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు పరిహారం అందించాలని నినాదాలు చేశారు. అనంతరం ఏవో శిరీష్ కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధికార ప్రతినిధి సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 40% మంది రైతులకు మాత్రమే పరిహారం అందించారన్నారు. మిగిలిన 60% మంది రైతులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ చొరవతో ఎకరాకు 1,20,000 ఉన్న పరిహారాన్ని 8 లక్షలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఏదైతే కారణం ఉందో, ఇప్పుడు అభివృద్ధి పరంగా శరవేగంగా ముందుకు పోతున్నటువంటి ఈ క్రిస్ సిటీ ల్యాండ్స్లో ఇప్పుడు దాకా మాకు వచ్చిన నష్టపరిహార విషయం కదా మాట్లాడడం కోసం ఆర్డీఓ గారి దగ్గర రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మేము 3 వ్యక్తులకి ఈరోజు అభినందనలు తెలుపుతున్నాం. ఎందువల్ల అంటే గతంలో 1,20,000 రూపాయలు ఇస్తున్నటువంటి నష్టపరిహారాన్ని ఈరోజు 8 లక్షల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ బాబు గారు, అట్లాగే రెవెన్యూ మినిస్టర్ గారు, మా కలెక్టరు ఎంతో విశాలమైన ఉదయం అయినా కూడా మా అసెంబ్లీ టైగర్ డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు మాకు 8 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో 1,20,000 ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈరోజు అదే భూమికి ఇదే రైతులకి 8 లక్షల రూపాయలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఘనత మా శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారిది. అయితే ఈరోజు మేము ఆర్డీఓ గారి దగ్గర రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ కింద ఏపీఎస్సీ వాళ్ళు తమిళపట్నం, కొత్తపట్నం రెవెన్యూలో 985 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి విస్తీర్ణం 617 ఎకరాలు తమిళపట్నము, అట్లాగే 369 ఎకరాలు కొత్తపట్నము. ఈ రెండింటి కింద వాళ్ళు నష్టపరిహారం 8 లక్షల కింద గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు విస్తీర్ణం అందినటువంటి మాకు రైతులు ఎవరైతే ఉన్నారో తమిళపట్నం నుంచి వాళ్ళకు వచ్చింది 395 ఎకరాలు మాత్రమే తమిళపట్నం రెవెన్యూకి నష్టపరిహారం అందింది. కొత్తపట్నానికి 284 మాత్రం అందింది. అంటే 40% అందింది, 60% అందాల్సింది. కానీ ఈరోజు క్రిస్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మాకందరూ సంతోషమే, మా గ్రామస్తులందరికీ కూడా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా గాను మరియు రెవెన్యూ కానీ అన్ని విషయాల్లో కూడా మేమంతా హ్యాపీగా ఉంటున్నాం. మా ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో, మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో హ్యాపీగా ఉంటున్నాం. కానీ ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ 60% ల్యాండ్కి సంబంధించిన అక్విజిషన్ కూడా తొందరగా ఇప్పించవలసిందిగా ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. మరియు రేపు కూడా కలెక్టర్ గారు మేము మెమోరాండం ఇస్తాం. అట్లాగే ఇప్పుడు అప్పుడు ఆర్డీఓ గారు మాకేం చెప్పారంటే, ఏవో గారు మాకు ఇప్పుడు ఏం చెప్పారంటే, జిల్లా మారడం వల్ల కొంచెం టెక్నికల్ ఇష్యూ జరిగింది. ఈ కార్యక్రమంలో వరగలి మాజీ సర్పంచ్ మోగా శంకరయ్య, మత్స్యకార సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తాని రామయ్య, కొత్తపట్నం చెంగల్రావు, కోట మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మురళి, కోటయ్య, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం రైతులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో 45వ వార్షిక స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ హెచ్ఓడి షేక్ షంషాద్ బేగం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను డిఆర్డబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థిని కావడం అదృష్టమన్నారు. కరస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి మాట్లాడుతూ ఈ కళాశాల అనేక మంది విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దిందని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నతంగా ఎదగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి విద్యాసాగర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, ఇంటర్ ప్రిన్సిపాల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శన, యోగా ఆకట్టుకుంది. Second MBA represented B. Shruti. Now the degree college principal AMP Hanumantrao. K. Mehermani Madam Garu. College మనకి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ యొక్క అచీవ్మెంట్స్ మీరు విన్నారో, సరిగా అర్థం చేసుకున్నారో లేదో. అన్నిటికన్నా నేను ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే, మీకు అందరికీ కూడా మన మాతృభాషలో చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో
చెప్తున్నాను. ఈ రోజు మనకు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్ కేవలం రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందింది అంటే అది మన కాలేజీకి, మన గూడూరుకి, మన సొసైటీకి ఎంతో గర్వకారణం అని చెప్పి, అది మాకందరికీ కూడా ఎంతో సంతోషించదగినటువంటి విషయం, ఆనందించదగినటువంటి విషయం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కళాశాల స్థాపించినటువంటి పెద్దల యొక్క ఆత్మ పైనుంచి ఎంతో సంతోషిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనకి విచ్చేసినటువంటి శంషాద్ బేగం ఇక్కడ స్టూడెంట్గా ఇందాక చదివారు. 95 నుంచి 2000 వరకు ఇంటర్మీడియట్ 2 years 3 years డిగ్రీ చేసి చదువుకునేటటువంటి టైంలో వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్ని. Standing here today, I don't just feel like a chief guest. I feel like I have come home. Standing on this podium is a deeply emotional moment for me. Several years ago, I sat exactly where you are sitting. Then I walked same in these corridors. I filled with same dreams, perhaps same nervous. Returning to DRW Women's College as your chief guest is not just honor, it's privilege. I am Dr. Shamshad Begum. I have studied here from inter to degree 5 years. I have played 20 more than All India Women Hockey National Championship. As an international women hockey umpire, I have done more than 300 national and international matches in Australia, Singapore, Malaysia, Bangkok, China, Tibet and many countries. I have done in Senior Asia Cup and Junior Asia Cup. Like I was felicitated, late Honorable Chief Minister of Andhra Pradesh, Rajshekar Reddy Garu. Then I was felicitated Ugadi Puraskaralu by K.V. Krishna Rao, Governor of Jammu and Kashmir. Now, I'm very, very happy that I'm currently working Rajiv Gandhi University of Knowledge and Technologies. I'm the Secretary Sports both for the 4 campuses. Like I have also 24,000 students in the Rajiv Gandhi University. I'm working in RK Valley, Kadapa. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు ఇచ్చారని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురం మండలం పెరుమాళపాడు గ్రామంలో జరిగిన 1 month 1 village 4 visit కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సైదాపురం మండలం పెరుమాళపాడు గ్రామంలో రెవెన్యూ ఆధ్వర్యంలో 1 month 1 village 4 visit కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ సుభద్ర స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విన్నారు. కార్యక్రమం గురించి ప్రజలకు ఆమె అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ 14 అర్జీలు వచ్చాయని వాటిలో పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలని గిరిజనులు అడిగారని తెలిపారు. గ్రామంలో రెండోసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలన్నింటినీ పరిష్కరిస్తామని ఆమె వివరించారు. సైదాపురం మండలం పెరుమాళపాడు గ్రామంలో 1 month 4 visit గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకు రెవెన్యూకి సంబంధించి 15 అర్జీలు వచ్చినాయి. 15 అర్జీలు కూడా వాళ్ళు ఎస్టీ కులానికి చెందిన వారు. వీరికి పట్టాదారు పాస్ బుక్కులు కావాలని చెప్పి వాళ్ళు అర్జీ సమర్పించి ఉన్నారు. ఈ అసైన్మెంటు ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ కానందున రేపు రీసర్వేలో ఓపెన్ అవుతుంది కాబట్టి వీళ్ళకి పట్టాదారు పాస్బుక్లకి అప్లై చేసి వీళ్ళకి పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయగలమని వారికి తెలియపరిచి ఉన్నాము. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మన గ్రామస్తులకు అందరికీ తెలియజేస్తున్నాము. రెవెన్యూకి సంబంధించి ఏదైనా సర్వే హద్దులు కానీ, నెక్స్ట్ వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ లేకుండా ఉంటే భూ వివాదములు అన్నీ కూడా ఏదైనా మన దగ్గరికి వస్తే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి అందరికీ తెలియపరుచున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 2వ విడత వరకే జరుగున్నది. ఇంకా 2 విడతలు ఉన్నాయి కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలియపరిచి ఉన్నాము. ఏదైనా
రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మా దగ్గరకు కానీ తీసుకొచ్చినారంటే అవి వెంటనే పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో ఆర్ఏ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, వీఆర్ఓ పెంచలయ్య, నాయకులు మురళీరాజు, మాజీ సర్పంచ్ నారాయణరాజు, వెంకటరాజు, సంజయ్, సుబ్రహ్మణ్యం, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో చేరే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అంజనమ్మ తెలిపారు. 5వ తరగతి మరియు బ్యాక్లాగ్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. వచ్చే నెల 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, పరీక్ష ఏప్రిల్ 12 జరుగుతుందని ఆమె తెలిపారు. బ్యాక్లాగ్ వారికి అదే నెల 19వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ అంజనమ్మ వివరించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా గూడూరు నందు ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల నందు విద్యను అభ్యసించుటకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలని. 5వ తరగతి పరీక్ష తేదీ ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించబడుతుంది. బ్యాక్లాగ్ పరీక్ష తేదీ ఏప్రిల్ 19వ తేదీన నిర్వహించబడుతుంది. కనుక అందరూ తప్పకుండా కింద తెలిపిన వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా మనం. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులను బాగా చదివించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ సంక్షేమ పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సుబ్బారెడ్డి, ఎంపీఓ జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఎంఈఓలు నరేష్ కుమార్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణే జయమని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ పేర్కొన్నారు. ఆత్మకూరు నుండి తిరుమలకు చేపట్టిన యాత్ర రాపూర్కి చేరుకుంది. దీంతో హరీష్ కుమార్ కు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కండలేరు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లం రాజేష్, చాముండి, రాధమ్మ, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు హరీష్ కుమార్ చర్లవాడ, ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడిని. మేము సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఈ కార్యక్రమము, ఈ పాదయాత్ర ఒక సనాతన ధర్మ పరిరక్షణ అని పాదయాత్రని ఎందుకు చేయగలిగాము, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేయగలిగాము, మా వెనకాల మమ్మల్ని నుండి నడిపిస్తుంది ఎవరు, మాకు దారిలో వచ్చేటప్పుడు జరిగినవి ఏంటి, మన ప్రభుత్వం వారు ఎలా సపోర్ట్ చేశారు, మన పార్టీ ఎలా సపోర్ట్ చేసింది, మన పార్టీ పెద్దలు ఎలా సపోర్ట్ చేశారు, ఒక విషయం గురించి మీ అందరికీ తెలియజేయాలని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మెయిన్ గా మనం అసలు ఈ రోజు ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనే పాదయాత్ర ఎందుకు చేయదలిచామంటే, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేని దాంట్లో కల్తీ చేశాము అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అది నెయ్యే కాదురా స్వామి, అసలుకి నెయ్యి లేని దాంట్లో కల్తీ ఎందుకని మేము అంటున్నాం. మీరు చేసింది కల్తీ, మాట్లాడుతుంది కల్తీ. మీరు అసలు మాట్లాడే మాటల్లో కూడా ఈ రోజు ఎలా జరిగిందంటే, కల్తీ చేసి కూడా అది కల్తీ కాదని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అది ఎలాంటిదంటే, ఆ దేవుడు అన్ని చూస్తూనే ఉంటారు. మీరు చేసిన పాపము ఎవరికో ఇంకెవరికో కాదు, మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన పాపం ఇది. ఈ పాపానికి మీరు ఎలాగో ఒప్పుకోరు, ఒప్పిస్తాం మీ చేత, ఒప్పుకుంటారు ఖచ్చితంగా. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారు ఆల్రెడీ కల్తీ జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు త్వరగా ఒప్పుకోండి, ఇది కూడా ఇదన్నీ మీకు తెలుసు. నిన్న మీరు వీడియో లీక్ ఒకటి చూసుంటారు, రోజా గారు ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం, దాంట్లో క్లియర్ గా ఉంది. మీరు ఒప్పుకొని బయటకు వచ్చి ఒప్పేసుకొని వెంకటేశ్వరం ముందుకు వచ్చి మోకాలు దండన వేసుకొని దాని గురించి మీరు ఇలా తప్పైపోయింది స్వామి అని చెప్పి ప్రజలందరికీ తెలిసేలాగా మీరు ఒప్పుకొని, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు గుండు కొట్టించుకొని ఈ పాపానికి పరిరక్షణ చేసుకోండి. మీకు ఇంకా దానికి టైం ఉంది కాబట్టి, ఎవరైతే మానవులేగా తప్పు చేసింది, మేము సనాతన ధర్మాన్ని గట్టిగా పాటించే పార్టీ,
మా జనసేన పార్టీ అని మేము గట్టిగా నమ్ముతున్నాము. మనం పూర్వంలో కూడా చూసుంటాము, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని ఫస్ట్గా డిమాండ్ చేసింది మన పవన్ కళ్యాణ్ గారు. సో మాకు ఎప్పుడు ధర్మం మీద, సనాతన ధర్మం మీద, ప్రతి ఏ ధర్మం అయినా కానీ, అది ఏదైనా ఏ మతమైనా కానీ ధర్మం మీద మాకు చాలా అమితమైన ఆప్యాయత, ప్రేమ, గౌరవం ఉంటుంది. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 68వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షలో పాల్గొన్న నాయకులు నినాదాలు చేశారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కంకణాలు పెంచిన నాయుడు మరికొందరు మాట్లాడారు. జిల్లా కావాలని గత 68 రోజుల నుంచి గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మన డాక్టర్ అమ్మ గారు రోహిణి మేడం నిన్న ఆమె మద్దతు ప్రకటిస్తూ గూడూరు జరిగిన అన్యాయం అత్యంతమైన దారుణమని ఆమెకి అర్థమైపోయింది. అయ్యా, నువ్వు కరెక్ట్గా 68 రోజుల నుంచి గూడూరు జిల్లా కావాలని భావితరాల భవిష్యత్తు కోసం మీరు పోరాడుతున్నారు. ఇది కరెక్టు. మేము ఆడ ఈడ అక్కడ అని కలుపుతాము అని చెప్పి పోయి గూడూరుకి అడ్రస్ లేకుండా చేసి పెట్టేశారు. ఏం చేశారని అంటే వాళ్ళకే అర్థం కాల, ఎవరికి ఏం చెప్పుకోవాలన్నాడా పరిస్థితి లేదు. ఈరోజు 3 ఆఫీసులు వెళ్ళిపోయినాయి. రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, ఆర్ఎంబీ ఆఫీసు, ఇరిగేషను, పంచాయతీ ఆఫీసు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంకేంది మనం సాధించింది? మీరే చెప్పండి అయ్యా, గూడూరు ప్రజలారా మీరే చెప్పండి, ఏం సాధించాం మనం? గూడూరు జిల్లా చేస్తే అడుగుంటే ఈరోజు గూడూరు జిల్లా అయిపోయి ఉంటుంది. గూడూరు జిల్లా అయిపోయి ఉంటే మన భావితరాల భవిష్యత్తు బిడ్డలకి అందరికీ. గూడూరు పట్టణంలోని బాలాజీ నగరంలో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతగా బాలాయపల్లి మండలం అంబలపూడి గ్రామానికి చెందిన సముద్రాల వెంకటరమణయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆమె భర్త మల్లికార్జున నాయుడు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మురళీనాయుడు, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, రాము, కుమార్ నాయుడు, వెంకటేశ్వర్లు, యశ్వంత్, నాగరాజు, కృష్ణారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు బాలాయపల్లి మండలంలోని సముద్రాల వెంకటరమణమ్మ గారి 2వ వర్ధంతిని పురస్కరించుకొని వాళ్ళ భర్త అయినటువంటి మల్లికార్జున నాయుడు గారి వాళ్ళ కుటుంబంతో సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని, అంటే చీరలు, వెజిటేబుల్ బిర్యానీ, అన్నదానం, వస్త్రదానం 2 చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన ప్రగతి సేవా సంస్థని మా మల్లికార్జున అన్న కలవడం జరిగింది. అన్న కలుస్తానే ఏం చేయాలన్నా కూడా రెడీగా అయితే ఉన్నాడు. కానీ ఈ ఒక 10 మందికి చీరలు ఇస్తే బాగుంటుంది, దాంతోపాటు అన్నదానం కూడా చేస్తే బాగుంటుందంటే ఓకే అని చెప్పి మా మల్లికార్జున అన్న గారికి మరోమారి ప్రతి కుటుంబం అంతా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. అదేవిధంగా వెంకటరమణమ్మ గారు స్వర్గస్థులై 2 సంవత్సరాలు అయినారు. ఆమె ఆశయాల్ని కొనసాగిస్తున్నాడు మా మల్లికార్జున. అదేవిధంగా పిల్లలు వాళ్ళందరూ కూడా ఆమె ఆశీస్సులు ఉండాలని, ఆమె ఎక్కడున్నా కూడా ఆమె ఆశీస్సులు బిడ్డల మీద, వాళ్ళ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒక కార్యక్రమాన్ని, అంటే మనం ప్రగతి సేవా సంస్థ ఏది అనుకున్నదో సేవే లక్ష్యం, సేవే పరమార్థం అని అది సఫలీకృతం అవుతూ వస్తున్నాం. మనం దినదిన అభివృద్ధి చెందుతా, అంటే జనాల్లో చైతన్యం అన్నమాట. ఎక్కడో బాలేపల్లి నుంచి అన్న మన ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటాడు, మన ప్రగతి ప్రోగ్రామ్స్ అంతా కూడా. అదేవిధంగా కుమ్మరిదిలో మా మన్మథరావు గారి వాళ్ళ బంధువు అన్న, అందువల్ల ఇంకొద్దిగా మనకు దగ్గరయ్యాడు అన్న.
గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పోచారెడ్డి ధనంజయ రెడ్డి, సుమన్ కుమార్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, కసిరెడ్డి విజయరాఘవరెడ్డిల జ్ఞాపకార్థం దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే నిర్వాహకులకు వంట సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఎలసిరి గోపాల్ రెడ్డి, బండి ధనంజయ రెడ్డి, నాసిన నాగులు, చోళవరం గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో దువ్వూరు మా రొటేరియన్ అయినటువంటి దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు పర్మనెంట్ ప్రోగ్రాం కింద ఎవ్రీ మంత్ 11th ఈ ప్రోగ్రాం ఇస్తున్నారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ మేనల్లుడు వాళ్ళందరినీ జ్ఞాపకార్థం ఈ ప్రోగ్రాం అందజేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం రమణారెడ్డి గారు, వాళ్ళ చిన్నాన్న రాఘవరెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ మామ ధనంజయ రెడ్డి గారు, వాళ్ళ అల్లుడు సుమన్ రెడ్డి గారు, వీళ్ళ నలుగురిని గుర్తుపెట్టుకొని ఈ ప్రతి నెల 11వ తారీఖు సాయిరామ్ వృద్ధాశ్రమం నందు ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. ఆయన్ని రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ నాన్న కన్న తండ్రి, వాళ్ళ చిన్నాన్న అంటే రాఘవరెడ్డి గారు, ఆయన గోతాలంగట్లో మన లెమన్ మర్చెంట్లో ఆయన ఒక మంచి పేరుండే వ్యక్తి. వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఒక మంచి ప్రోగ్రాం చేయడం కూడా ఒక సంతోషకర విషయం. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా లైఫ్లో బాగుంటారనేది కూడా మనసులో నుంచి రావాలి. మనం ఏదో బాగుండాము, మనం ఎవరికొవరికి ఏదో ఒక మంచి పని చేయాలని అనేది అందులో అది ఏదో ఒకసారి చేసేసి వదిలేయకుండా 5 సంవత్సరాల నుంచి ఉంటే అది చాలా మంచి పని చేస్తూ ఉన్నాడు. దాన్ని ఇప్పుడు రోటరీ క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాడు విజయభాస్కర్. మంచిది. ఇట్లాంటి పిల్లకాయలు చూస్తూ ఉంటే మంచి రోటరీ క్లబ్లో మంచి పిల్లకాయలు ఉన్నారు అని ఒక మంచి అభిప్రాయం వస్తుంది. అది నేను మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను. నేను నిన్న కూడా ఆకులతో చెప్తాను. మొన్న స్కూల్లో ఆ ప్రోగ్రాము నిజంగా కూడా నాకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. మన పూలే రెసిడెన్షియల్ స్కూల్లో మహాత్మా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మనసు కూడా కొంత ఆనందంగా ఉంటుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః హర హర మహాదేవ, ఓం సర్వమంగళ శివాయ, ఓం నమః సాక్షాత్ పరబ్రహ్మ, ఓం నమః శివాయ, ఓం ఆలోచించుకుని శుభ్రంగా తినేయండి. 3సారి 4 సార్లు కూడా పెట్టుకొని ఆ భార్య ఇస్తే మీకేం దాని ఇరువు తెలుసా? బాగుందా? బిర్యానీ ఇదే విధంగా ప్రతి బుధవారం చేస్తాం రా పెద్దోడివి. ఆకర్షణ అంటే ఇష్టమైతే దేవుడు కార్యక్రమం. 2015 మన్మథ నామ సంవత్సరం నుంచి కూడా ఈరోజు నుంచి ఆపకుండా ప్రతి బుధవారం శుక్రవారం చేస్తున్నాము. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తెచ్చి ప్రతి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పూజ చేసి అభిషేకాలు చేసి ఆ రోజు నుంచి అన్నదానం చేసి 15 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా ఈ ఊళ్ళు ఇవ్వకపోయినా కూడా పార్వతీ పరమేశ్వరులు నా చేకిస్తున్నారు. ఆ డబ్బులతో ఈరోజు చేస్తున్నాము. ఈరోజు ఉభయకర్తలు అంటే శివపార్వతులు, అదేవిధంగా నేను కానీ బాబు స్వామి కానీ శ్యామస్వామి, అదేవిధంగా సుజాతమ్మ వీళ్ళందరూ వచ్చి కూడా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి పనిచేస్తూ ఇది మాదిగా అని చెప్పేసి చేస్తున్నాను. అదేవిధంగా మహాశివరాత్రి రేపు 15వ తేదీ ఆదివారం వస్తుంది. ఆదివారం రోజు ఉదయం నుంచి 4:30 నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, అలంకారం ఉంటుంది. స్పర్శలింగం, బ్రహ్మసూత్ర స్పర్శలింగం కూడా ప్రతి ఒక్కరు తాకి నైవేద్యం చేసి దండం పెట్టుకుని అభిషేకం టెంకాయ కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశం మేము ఇస్తున్నాము.
ఇప్పుడే గారు సీఏ గారు కూడా బందోబస్తుగా ఒక 40 పోలీసులను పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి ప్రతిరోజు అన్నదానానికి ఎవరో ఒకరు ఉభయకర్త ఇస్తున్నారు. ఉభయకర్త ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆత్మకూరు పుల్లయ్య స్వామి, ఏణమ్మ స్వామి, అదేవిధంగా గంగపట్ల సనత్ కుమార్ రెడ్డి, ఉషారాయణమ్మ గారు, చదరవాడ హరిప్రసాద్, రాధికమ్మ గారు, మరి శ్రీనివాసు, లక్ష్మీ కుమార్ గారు, ఆత్మకూరు పుల్లయ్య స్వామి, వేణమ్మ, పొన్నగంటి శేఖరయ్య, విజయ భార్గవి, సరస్వతి వేడుకొండరాజు, సుమతమ్మ, ఒగ్గు సుకుమారు, సౌందర్య దీపిక, చిటమూరు శ్రీరెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మ, ఎర్రడి హరిప్రసాద్ రెడ్డి. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,966 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,19,728 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,57,600 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 280 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో 5 మండలాలతో పాటు సైదాపురం, మనుబోలు మండలాలను గూడూరు డివిజన్ లో చేర్చాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి ఏఓకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. క్రిస్ సిటీ భూములకు పరిహారం ఇవ్వాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన తమ్మినపట్నం, కొత్తపట్నం గ్రామాల రైతులు, నాయకులు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. సైదాపురం మండలం పెరుమాళపాడు గ్రామంలో నిర్వహించిన 1 month 1 village 4 visit కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ సుభద్ర. ఘనంగా వార్షిక స్పోర్ట్స్ మీట్. గూడూరులోని టిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన హెచ్ఓడి షంషాద్ బేగం, కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.